జీవితంలో అనేక ఎమర్జెన్సీలు ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. దేవుని దగ్గర అన్నిటికీ ఒక ప్లానింగ్ ఉంది. వెన్ వీ ప్లాన్, లెట్ us ఆస్క్ గాడ్స్ గైడెన్స్. ప్లానింగ్ విత్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. ఎవ్రీథింగ్ యూ ప్లాన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడండి, దైవ చిత్తానుసారంగా జరిగించండి. దేవునికి మీరు ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు నష్టపోయావా? కృంగిపోకు. దెర్ ఈస్ అనదర్ ఛాన్స్. దేవుడు ఇంకొక ఛాన్స్ నీకు ఇస్తాడు, ఇంకొక లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ నీకు ఇస్తాడు. జరిగిన పొరపాట్లను గుర్తుపట్టావా? ప్రైజ్ గాడ్. ఇంకోసారి అటువంటిది జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ప్లానింగ్ విత్ గాడ్ is a wonderful decision. Then you will enjoy your life with success. God will bless you with success, and He will keep your heart cool because you are in the plan of God. God is planning great things for us, so we need to be silent. I don't understand anything, so I'm worried. But you need to understand that my Father in heaven is controlling everything. So I don't need to worry about anything. He is in control. నేను నా జీవితం గురించి ఎక్కువగా కలత చెందాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన అనారోగ్యం గురించి నేను ఎక్కువగా కలత చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ విల్ సే సమ్ రిపోర్ట్స్, దట్స్ ద సిమ్టమ్ దే హ్యావ్ సీన్. వారు చూసిన రిపోర్ట్, ఆ సిమ్టమ్స్ను బట్టి వారు మనకు తెలియపరుస్తారు. బట్ యు నో, God is intervening our problems with His grace. He will take away the symptoms from you. Then the next report will be clean. There won't be any symptoms. When you go for the second opinion, the other doctor will say that I didn't see any symptoms. So you are free. So one opinion to evaru kuda surgery koraku pokudu. You must take another opinion also, because nobody is perfect. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. మిస్టేక్స్ సంభవించవచ్చు. మీన్ వైల్ గాడ్ ఒక మిరాకిల్ మీ జీవితంలో చేయవచ్చు. కనుక ఆల్వేస్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించడానికి యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలో విశ్వాసం అర్పించండి. ఆయన నీ జీవితం బాగు చేయడానికి నిర్ణయిస్తే నిమిషంలో బాగు చేయగలడు. దేవుడు చేసే ఆ అద్భుతాలన్నీ కూడా ఇన్స్టంటేనియస్గా ఉంటుంది, క్షణములో జరుగుతుంది. పెదవులకు కప్పులకు మధ్యలో అద్భుతం. త్రాగడానికి పెదవు దగ్గరికి తీసుకుపోయే ఆ గ్యాప్ ఉందా, దాని మధ్యలో కూడా అద్భుతం జరుగుతుంది. సో గాడ్ కెన్ డూ వండర్స్. So trust in the Lord. Everything is collapsed. కుప్పకూలింది, ఇక నేను నిలవలేను, నేను నడవలేను, నా జీవితం అయిపోయింది అని చెప్పి నిరాశ చెందకండి. God can do a wonderful miracle in your life at any time. సో చివరి క్షణం వరకు విశ్వాసం అర్పించండి. నా దేవుడు నా కొరకు అద్భుతం చేస్తాడు. నీ శత్రువు నీకో మిత్రుడు అవుతాడు. నిన్ను గాయపరచిన వాడు నీ స్నేహితుడు అవుతాడు. అందుకే ప్రభు చెప్పాడు, వానికి ఆహారం అవసరమైతే నువ్వే పెట్టు, ఆకలి కలిగితే నువ్వే పెట్టు. మనం దేవుని కృపలో నడవడానికి నిర్ణయించుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మళ్ళీ విడువడు, ఎడబాయుడు. ఆయన మన కొరకు ప్లానింగ్ కలిగిన వాడు. సమస్తము ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగించువాడు అని గ్రహించి ప్రభు చిత్తం నెరవేర్చడానికి మనల్ని సమర్పించాలి.